మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి డివిజన్లోని చర్లపల్లి బస్టాండ్లో ప్రతి ఆదివారం జరిగే వెజిటేబుల్ సంతలో గత కొంతకాలంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాంపల్లి చర్లపల్లి మధ్య ఉన్న రోడ్డులో ఈ సంత జరిగేది. కానీ ట్రాఫిక్ పెరగటం వలన చెంగిచెర్ల బ్రిడ్జి కిందికి తరలించడం జరిగినది. ఈ సందర్భంగా కొంతమందికి అక్కడ ప్లేసు సరిపోక మళ్ళా పాత ప్లేస్లోనే పెట్టుకోవటం వల్ల చిన్న ఘర్షణ వాతావరణం నెలకొన్నది. స్థానికులు చిరు వ్యాపారస్తులు కలిసి నిర్ణయించుకోవాలని పోలీసు వాళ్ళు అంటున్నారు. స్థానికులు కొంతమంది ఇంత పెద్ద చర్లపల్లిలో ఒక మార్కెట్ లేకపోవటం విచారించదగ్గ విషయము. రోడ్లను మొత్తం కమ్మేస్తున్నది, వారానికి ఒక ఏరియాకు పెట్టి అని చెప్పి మాట్లాడారు. ఈ సమస్యను మీకు కూడా లేదా అక్కడమ్మా జాగా లేకనా, లేకుంటే ఇక్కడ గిరాకీ ఎక్కువ అయిద్దేనా? జాగా ఉన్నది కానీ మొత్తం వెనకాల తీసుకుని చేసారు మమ్మల్ని. కొత్త మార్కెట్ కొత్తగా అవుతుందంటే ఎక్కడెక్కడ వచ్చి అల్లు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఏ కొనాలి ఎవరు వస్తారు అంటే కొత్త వాళ్ళు ఏమో ముందట సీనియర్స్ ఏమో ఆ గలీలో వేసేవాళ్ళు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు ఉంటే ఆడొకరు వేస్తారు ఈడొకరు వేస్తారు. మరి మేము టీ తెచ్చుకున్న వాళ్ళు అవుతుంది అన్న. మరి ఇట్లా రోడ్డుకు డిస్టర్బ్ అంటున్నారు కమ్మా. మీది కూడా సేమ్ ప్రాబ్లం అమ్మా? సేమ్ ప్రాబ్లం అని ఏం చేయాలి, అడ్డ లేదు, ఆడకింత జాగలేదు. పోయిన వారము ముత్తశిల పండుగని వచ్చినాం, కొత్తిమీర పుదీనా పోతుందని. ఇగో 50 రూపాయలు అమ్మిన, చాలి కిరాయి కట్టిన, లైట్ కిరాయి కట్టలే పోయిన ఇంటికి 10:30 దాకా ఉన్నాం. 10 రూపాయలు అమ్మలే, 10,000 అంటే అటు ఎందుకు గిరాకీ రావట్లేదు? తెలియదు కదా పబ్లిక్ తెలియదు అది. అంత జాగ్రత్త పెట్టుకోవాలి మొత్తం మీకు అయ్యో అంటే పాపమే. మాకే అవసరమే తీయాలి. నువ్వు పెట్టుకోవాలంటే వాళ్ళ పెట్టుకో ఎంకరేజ్ పెట్టుకోవచ్చు అంట. తీయాలి మీరు తీయాలంటే మేము తీసుకొని వేసుకెళ్ళిపోతాం. తీసుకున్నాం సార్. మీరు అమ్మా మీరు ఒక్కటి ఏం గమనించాలి తెలుసా, ఈడ పెట్టుకో సరే నీ గిరాకీ వస్తుంది. బండి మీద వస్తుంది, ఈడ ఆగుతాడు, ఈడ ఆగి నీ గిరాకీ మాట్లాడుతుంది. ఈడ ఎంత జామ్ అవుతుంది? మీకు అమ్ముకోగా మేము ఎప్పుడు వద్దానే మీకు ఏమంటాం రాలే. మాకు కంప్లీట్ వస్తే మాత్రం ఎవరే వద్దాం మేము. అన్నాం సార్, మార్కెట్ వాళ్ళతో కూడా ఏమన్నా ఉంటే అది వస్తే సాఫ్ చేసుకొని ఎంత జరిపి వేసుకుంటాం అన్న. వాళ్ళు ఏం చెప్పి అందరూ మాట్లాడుతున్న దానికి రండి, మంచిగా పద్ధతికి రండి. ఇదంతా సాఫ్ చేయించి మీకు ఇబ్బంది కావద్దు. ఇదంతా సాఫ్ చేయించి లోకల్లో పెద్ద మనిషి ఎవరు ప్రాబ్లం మేము అట్లా అంటే వాళ్ళు ఏం చేసి అంటే వాళ్ళకి మంచి వాళ్ళకి మెయిన్ జాగాలు కావాలని వాళ్ళు అక్కడ పోయి ఫస్ట్ చేసుకొని మమ్మల్ని అన్యాయం చేసేసారు. అది ప్రాబ్లం సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లేష్. నువ్వు ఎప్పటి నుంచి పెడుతున్నావు ఇక్కడ ఈ అంగట్లో? నేను చాలా రోజుల నుంచి పెడుతున్నాను. 2 years కాలేదు, 1 year నుంచి పెడుతున్నాను. 1 year నుంచి. ఇప్పుడు ఎంతమంది ఉంటారే? వాళ్ళు మా బ్రదర్ ఇన్ లా ఉంటాడు, ఆయన దాదాపు 3-4 years నుంచి పెడుతున్నాడు. ఓకే, 3-4 years నుంచి పెడుతున్నాడు. నాకు కొంచెం జాబ్ ప్రాబ్లం అవడం వల్ల నాకు కావాలంటే ఆయన హెల్ప్ చేసాడు. సరే నేనైతే అల్లం వెల్లుల్లిపాయ అమ్ముతుంటా. సో ఇది చర్లపల్లి, పెద్ద చర్లపల్లి మార్కెట్, ఇది వెజిటేబుల్ మార్కెట్. సండే రోజు సాయంత్రం పూట 4 గంటల నుంచి 5 గంటలు 10 గంటల వరకు నడుస్తుంది ఇది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మొన్న 2 weeks బ్యాక్, ఈరోజు 15th కదా, 15th of June ఇది. 2 weeks బ్యాక్ సండే రోజు వాళ్ళు నైట్ ఒక పెట్రోలింగ్ వెహికల్ వచ్చింది, ట్రాఫిక్ పెట్రోలింగ్ వెహికల్స్ తీసుకెళ్తారు కదా, ఆ వెహికల్ వాళ్ళు వచ్చి
రోడ్ మీద షాపులు పెట్టద్దు అని అన్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఈ వాళ్ళు క్లారిటీ ఏం చెప్పారంటే రోడ్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానివల్ల రోడ్ మీద షాపులు పెట్టకూడదు అని అన్నారు. సో అదే విషయంతో ఏం చేశారంటే ఇక్కడ ఉండే మార్కెట్లో ఉండే వీళ్ళంతా కూడా వెళ్ళి అదే పెద్ద చెర్లపల్లిలో ఉన్న ఫ్లైఓవర్ కింద మార్కెట్ షిఫ్ట్ చేయడం అనేది, అసలు షిఫ్ట్ చేయమని ఎవరు చెప్పలేదు, ఎవరికి వాళ్ళు డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయి అక్కడ ఎవరు వాళ్ళు నా ప్లేస్ అని కొన్ని ప్లేసులు ఆపుకోవడం జరిగింది. ఓకే, ఆపుకున్న వాళ్ళు కూడా ఎట్లా ఆపుకున్నారంటే ఇష్టం ఉండండి. ఇప్పుడు 4 జాలీలు బిజినెస్ చేసేవాళ్ళు 8 జాలీలు ఆపుకోవడము, 2 జాలీలు బిజినెస్ చేసేవాళ్ళు అంటే 2 జాలీలు అంటే 6 ఫీట్ల స్టాండ్ ఉంటుంది, 6 ఫీట్ల స్టాండ్లు అట్లా 4 ఆపుకునే వాళ్ళు 8 ఆపుకోవడము, 8 ఆపుకునే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఆపుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే దాన్ని కిరాయికి ఇచ్చుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు, రేపు పొద్దున బిజినెస్ అవుతా ఉంటే అమ్ముకోవచ్చు అనే ఉద్దేశం. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మార్కెట్లలో. సో కాబట్టి దాన్ని ఏం చేశారంటే ఆపుకోవడం వల్ల కొంతమంది ఇప్పుడు ఈ లైట్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఈవినింగ్ టైంలో చీకట్లో జరుగుతుంది కదా ఈ బిజినెస్, నైట్ టైంలో జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ 6 తర్వాత నుంచి 10 వరకు బిజినెస్ ఉండాలి కాబట్టి లైట్లు సప్లై చేసేవాళ్ళు, ఈ స్టాండ్లు సప్లై చేసేవాళ్ళు ఏం చేశారంటే సరే ఇప్పుడు ఒక్కొక్కరికి 2 జాలీలు అనేలాగా ఒక్కొక్కరికి 2 జాలీలు అనేలాగా చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి 2 జాలీలు ఇచ్చారు. కొంతమందికి ఏమో 3 జాలీలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే సరే అక్కడ బిజినెస్ సరిగా లేదు, అయినా ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అనేది వెనకాల చూడండి, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంది, దాదాపు ఒక 20 ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడ. మేమేమన్నామంటే ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా ఈరోజు 15th, ఈరోజు మేము బిజినెస్ పెట్టడం జరిగింది ఇక్కడ. అదే సేమ్ పాత ప్లేస్లోనే పెట్టడం జరిగింది. పాత ప్లేస్లో పెడితే సో వాళ్ళు ఎవరైతే ఈ లేట్గా మార్కెట్కి ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు చివరికి అవుతారనమాట మార్కెట్లో. ఎందుకంటే సెంటర్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్కడైతే పెడతారో వాళ్ళు అక్కడే పెడతా ఉంటారు. కొత్తగా మా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చివరికి పెడతారు. సో ఆ చివరికి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ప్లేస్లో ఆపుకోవడం జరిగింది. అక్కడ ఇప్పుడు షిఫ్ట్ అయిన ప్లేస్లో బ్రిడ్జ్ కింద. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళకి మంచి ప్లేసులు ఇప్పుడు దొరికాయి కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పాత ప్లేస్లోనే ట్రాఫిక్కి ప్రాబ్లం లేకుండా రోడ్డుకి వెనకాలకి జరిగి మేము బిజినెస్ పెట్టుకుంటే స్టాండ్ వేసి మేము మాల్ అమ్ముకుంటా ఉంటే వాళ్ళు ఆబ్జెక్షన్ చేసేసి ఇక్కడి నుంచి మొత్తం షిఫ్ట్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళల్లో కొంతమంది ఏమంటున్నారు, ఇందాక ఒక అతను అన్నాడు, మీరు కూడా వినుంటారు, మేము మాకు అక్కడ జాగలు లేవు మరి ఏం చేయాలంటే ఒక అతను అడిగాడు, అక్కడ తనకి మొత్తమే జాగలేదు అక్కడ, ఆయన అక్కడ చాలా నుంచి అక్కడ పెడుతున్నాడు మెయిన్ సెంటర్లో. ఆ రోజు ఈ మార్కెట్ అక్కడ షిఫ్ట్ అయిన రోజు ఆయన లేడు, ఆయనకి ఏం ప్రాబ్లం అయిందో పర్సనల్ ప్రాబ్లం తెలియదు, ఆయన లేడు, ఆయన ప్లేస్ దొరకలేదు. ఆయన నాకు ప్లేస్ లేదు మరి నేను ఎక్కడ పెట్టాలని ఆయన క్వశ్చన్ చేస్తే 60,000 పెట్టి కొనుక్కో అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. ఎవరు అనేది నేను చెప్పలేను, ఆయన ఎవరు నాకు ఫేస్ కూడా ఐడియా లేదు, కానీ 60,000 పెట్టి కొనుక్కో స్థలం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఈ స్థలాలు ఆపుకోవడము, ఆ బిజినెస్కి ఆ బ్రిడ్జ్ కిందకి కావాలని, అంటే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా మేము ఎంత జరిగి పెట్టుకుంటామన్నా కూడా వాళ్ళు బిజినెస్ వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ పెట్టకుండా చేస్తే వాళ్ళకి అక్కడ బిజినెస్ అవుతుంది, వాళ్ళు నచ్చినట్టు చేసుకోవచ్చు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో సమస్య ఇది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆడ ఆపిన వాళ్ళు కూడా ఈ బిజినెస్ మ్యాన్సే, వీళ్ళే చేసే వాళ్ళే, ఇక్కడ చేస్తున్న వాళ్ళే, కానీ అక్కడ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ కూడా షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. అదే సో అది అనమాట. ఓకేనా.